సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ మనీ, మీరు చూస్తున్నారు మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు వచ్చేసి మనం ఒక న్యూ రేడియేటర్ గార్డ్ అయితే మన MT-15 అయితే ఆర్డర్ చేసామన్నమాట. అదైతే కిర్రాక్ ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. సో చాలా చీప్ ప్రైస్ అనమాట అది. సో అది మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది అయితే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఇంకోటి ఏంటంటే ఆ రేడియేటర్ గార్డ్ని ఎలా ఫిక్స్ చేయాలి మన MT-15 అనేది ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే మీకు ఆ రేడియేటర్ గార్డ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా వస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఆ రేడియేటర్ గార్డ్ వచ్చేసి ఇదేనమాట. సో దీని ప్రైస్ చెప్తే మీరు వావ్ అంటారు అనమాట. సో చూడండి, సో మనకి ప్రైస్ ఎక్కడ ఉందబ్బా. సో చూసారు కదా, ఇక్కడ 136 రూపీస్కి అయితే మనకి రేడియేటర్ గార్డ్ అయితే వచ్చేసింది అనమాట. సో మీకు చూపిస్తాను, ప్యాంథమ్ అనమాట బ్రాండ్. సో ఎలాగుందనేది చూసేద్దాం. సో మనకి ఇది వచ్చేసి స్టీల్ రేడియేటర్ గార్డ్ అనమాట. సో ఇది మనకు వచ్చే స్టీలో ఏదో మనకి తెలియదు, కోటింగ్ అయితే బ్లాక్లో ఉంది. సో దీని మీద అయితే స్టీల్ అనేది చెప్పేసి ఉందనమాట. సో రేడియేటర్ గార్డ్ అయితే చాలా బాగుంది. సో నేను కొన్ని వీడియోలో చూసాను, ఇది వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది. సో అలా వస్తే ఇంకా బాగున్నాను, బట్ సిల్వర్ కలర్లో వచ్చింది. సో బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇదొక స్క్రూ ఇచ్చారనమాట, ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారనమాట ఫిట్ చేయడానికి. సో అది మనము మన రేడియేటర్కి అక్కడ ఉన్న స్క్రూస్ అనేవి ఇప్పేసి బిగించాలి. లోపల చూసినట్టయితే మనకి ప్యాంథమ్ బ్రాండ్ సర్టిఫికేట్, అలాగే మనకి ఒరిజినల్ అని చెప్పేసి సర్టిఫికేట్ అనేసి ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది కూడా విచ్ ఇస్ గుడ్, చాలా బాగుంది. సో మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చి ఇంత మంచి క్వాలిటీలో బిల్డ్ క్వాలిటీ చూసారు సౌండ్. సో నాకైతే స్టీల్ అనే అనిపిస్తుంది. మీరు చూసినట్టయితే మన రేడియేటర్ పైన ఇక్కడ ఒక స్క్రూ ఉంది, అలాగే ఇదిగోండి ఇదొకటి ఉంది కదా. ఈ రెండు స్క్రూస్ని అయితే మనం ఇప్పి మనమైతే రేడియేటర్ గార్డ్ని అయితే బిగించుకోవాలన్నమాట. సో గైస్, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. రేడియేటర్ గార్డ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బోల్ట్ అనేది ఇవ్వలేదన్నమాట. సో MTకి సో మనం సపరేట్గా ఒక బోల్ట్ అనేది కొనుక్కొని అయితే వేసుకోవాలి. సో ఈ ప్రైస్ వచ్చేసి కరెక్ట్గా ఫిట్ అయితే అయిందనమాట. సో ఇది తీసి మళ్ళీ బిగించడం అయితే జరిగింది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. క్రాష్గా ఇది రేడియేటర్ గార్డ్ అయితే చూడడానికి చాలా బాగుంది. దీనివల్ల యూజెస్ మనకి ఏంటంటే, లోపలికి ఎటువంటి రాయిలు గట్ట ఒకవేళ దీనికి తగిలినా సరే రేడియేటర్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో అది పోకన్నా అయితే ఇది కాపాడుద్ది అనమాట. ఏమైనా రాయిలు గట్ట దీని మీదకి ఎగిరినా వెంటనే దీనికి తగిలినా దీనికి ఏం అవ్వకుండా ఉండడానికి అయితే ఇది ప్రొటెక్షన్గా పనికొస్తుంది. సో ఈ కింద చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుంచి మనకి స్క్రూ ఉంది, బట్ ఆ స్క్రూని రిమూవ్ చేయడానికి అయితే మనకి కుదరట్లేదు అనమాట. సో అదైతే మనకి చూడండి, స్క్రూ డ్రైవర్ పెట్టి ఇప్పడానికి ఇచ్చినట్టు ఇచ్చాడు, బట్ రెంచితో ఇచ్చడానికి అవుతుంది, బట్ నా రెంచి సరిపోవట్లేదు. సో నేనైతే ఒక ఎక్స్ట్రా బోల్ట్ అయితే తీసుకొని దీనికి ఫిట్ చేసేమని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది తీసి మళ్ళీ పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అది గాయ్స్ ఇవాళ మన వీడియో. సో ఇక్కడ దాకా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ఆ టార్గెట్ని అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. సో రేడియేటర్ గార్డ్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. రేడియేటర్ గార్డ్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.